అంత్యకాల దినాల్లో మనుషులు ఏ రీతిగా ఉంటున్నారో మనం మాట్లాడుతున్నాము. ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రెచరియస్ అంటే ద్రోహులు. ఈ టాపిక్స్ గురించి తెలుసుకోవడం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే చాలామంది వారి యొక్క గుణాల్లో ఇటువంటి క్యారెక్టర్స్ అనేవి ఉంటున్నాయనేది కనీసం వారికి కూడా తెలియదు. ఈ ద్రోహులు అనే వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందనంటే ముందు పైకి బయటికి చక్కగా నవ్వినా కూడా వెనకాల వెన్నుపోటు పొడిచే రకాలుగా వారు ఉంటారు. యూదా ఇస్కరియోతు గురించి కూడా మనం చూస్తే అంతవరకు కూడా యేసుక్రీస్తు వెనకాల ఒక శిష్యునిగా ఉండటం మనం చూస్తున్నాము. కానీ ఒకానొక టైంలో ద్రోహ కార్యముతో సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణాలకి అప్పగిస్తున్నట్టుగా మనం చదువుతున్నాం. ఏదైతే నమ్మకముగా ఉంటానో, నీతిగా ఉంటానో, యథార్థతతో ఉంటానని సత్యముగా నిబంధన కలిగి ఉంటారో, ఎవరైతే ఆ నిబంధనని బ్రేక్ చేస్తారో వారే ద్రోహులనంటే. నమ్మకం కలిగి ఉండటం, నమ్మకత్వంతో ఉండటం అనే క్యారెక్టర్స్ ఈ ఎండ్ డేస్లో చాలా మందిలో కూడా అది మిస్ అవుతుంది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి మనం కూడా అందరితో అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలని మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను. కానీ మనం మటుకు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అదేంటనంటే మొదటిగా ఇలాంటి వారి మధ్య మనం జీవిస్తున్నప్పుడు మన యొక్క హృదయాన్ని మనము భద్రంగా కాపాడుకోవాలి. మరి వారిని క్షమించాలి. యేసుక్రీస్తు ఎలా అయితే మనల్ని క్షమించాడో మన పాపాల నుంచి, మనం వారిని అట్రీతిగా మనము క్షమించేలాగా మనం ప్రయత్నం చేయాలి. మరి మీరు నమ్మకస్తులుగా ఉండండి. కీడుకి ప్రతి కీడు ఏది చేయకుండా ఉండాలనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మీకు నమ్మకస్తులుగా ఉండే ఆత్మను ఇచ్చునుగాక. మరిన్ని స్పిరిచువల్ అడ్వైజెస్ కోసం ఛానల్కి ఫాలో అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.